2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఈరోజు 498 అనేటటువంటి కేసు మీద ఎన్నో సార్లు ఎన్నో సలహాలు ఇచ్చారు, ఎన్నో కేసులు టచ్ చేసాం. 498 మీద చాలా చాలా విభిన్నమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. ఒక అంశం గురించి వారితో ఈరోజు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు 498 ఉంది సార్, గృహహింస చట్టం. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు, 7 సంవత్సరాలు అయింది. 7 years తర్వాత భార్య వచ్చి భర్త మీద 498 కేసు వేసింది. ఇది వ్యాలిడా? నెంబర్ 1. రెండోది, 40 ఏళ్ళు భర్తతో కాపురం చేసి ఒక భార్య భర్త మీద 498 కేసు వేసింది. ఇక్కడ చట్ట ప్రకారము వెసులుబాటు అనేది నో అని చూపిస్తుంది. అది ఎందుకు? ఎస్సా నోనా? అసలు 498 అంటే ఏంది అనేది చాలా మందికి ఐడియా లేదు. అందరు 498 అంటే ఏమనుకుంటారంటే జనరల్ పబ్లిక్, కొద్దిగా మనకు లా తెలిసిన వాళ్ళు, అడ్వకేట్స్ వీళ్ళు కాకుండా జనరల్ పబ్లిక్ 498 అంటే ఏమనుకుంటారంటే డౌరీ హరాస్మెంట్ అనుకుంటారు. అంటే డౌరీ కోసం ఒక అమ్మాయిని సతాయించడాన్ని లేకపోతే ఇబ్బంది పెట్టడాన్ని 498 అనేది అది బాగా జనాలలో పెరగపోయింది ఫస్ట్. ఓకే, అది ఎందుకు పెరగపోయింది అంటే ఏంటంటే 1980s ఆడపిల్లల్ని అప్పుడు ఒక ట్రెండ్ అన్నట్టు. అది 1980s ట్రెండ్ ఏముంటుంది, వరకట్నం చావులు అంటే ఎక్కువ ఉండే. పెళ్లి చేసుకొని తర్వాత నువ్వు ఆస్తి పట్టకరా, ఈ ఆస్తి పట్టకరా అని ఇట్లా బాగా సతాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని హింసించడం లాంటి, చంపడం లాంటి ఇట్లాంటివన్నీ చేస్తుండప్పుడు అదొక ట్రెండ్ ఆ రోజుల్లో. భయంకరమైనటువంటి విషయం సార్. అప్పుడు ఆ ట్రెండ్ నుంచి అప్పుడు అట్లాంటి ట్రెండ్ నడుస్తున్న క్రమంలో ఏంటంటే గవర్నమెంట్ 1982లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ 498 అనే దాన్ని ఇన్సర్ట్ చేశారు ఐపీసీలో. మనకు బి ఉందా సార్? బి లేదు, 498 అనే ఉంది. దాన్ని ఇన్సర్ట్ చేసి ఏం చెప్పారంటే ఏంటంటే యాక్చువల్లీ 498 అంటే ఏంటంటే పెళ్ళైన ఆడపిల్లకు భర్త ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, అత్తామామల ద్వారా కానీ, ఆ భర్తకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యుల ద్వారా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఈ 3 రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడాన్ని 498 సెక్షన్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ 4 కలిపి వేయచ్చు, విడివిడిగానో వేయచ్చు, దేనికదే. అంటే ఈ ఇప్పుడు మా దగ్గర వచ్చే కేసులలో ఏముంటాయి, ఇప్పుడు 498 అంటే డౌరీ హరాస్మెంట్ అని రాస్తుంటారు. రాయటం కూడా అదే రాస్తారు సార్. 5 లక్షల అదనపు కట్నం తెమ్మని వేధిస్తున్నాడు, 20 లక్షలు తెమ్మని వేధిస్తున్నాడు, మేము ఇట్లా రాస్తుంటారు. ఒక కేసు ఉంది జనరల్గా. ఆ కేసులో ఏంది, అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు, అన్ని సౌకర్యాలు భర్త ఇచ్చిండు, పువ్వు లెక్క చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు, అన్ని మంచిగా ఉంటాయి. వేరే మొగలతో మాట్లాడతాడు, సహించలేడు. అంతే, నవ్వద్దు, వేరేటోళ్ళని చూసి నవ్వద్దు, మాట్లాడద్దు, భర్తను తప్ప ఎవరు చూడద్దు. ఇంకా అదొక రకమైన ఇలా కట్టాల్సింది కదా సార్. 498 అదే చెప్తున్నా. ఇప్పుడు భర్త రాగానే ఓపెన్ చేసి భర్త అలంగానే కట్టేసి మాట్లాడద్దు, పాలంతో మాట్లాడద్దు, నవ్వుతూ మాట్లాడద్దు, ఉట్టి వాళ్ళు యోగక్షేమాలు అడిగిన పుట్టుకున్న పనులు పట్టుకొని ఏమి సో బాగున్నావా అంటే వాడేవాడు వాడిని ఎందుకు అడిగినవాడు, ఇట్లాంటి ఇది ఒక అన్ని బాగానే ఉంటాయి. మళ్ళీ అడిగినంత డబ్బు, ఫెసిలిటీస్ అన్ని ఏముంది సార్, ఎక్కడికి పోకుండా ఏం మాట్లాడకుండా ఉన్నది ఏమి అంటారు అంటున్నా. ఈ రకమైనది కూడా 498 కింద పెట్టుకోవచ్చు. ఓకే, అదే నేను చెప్పేది. 498 అంటే అందరూ మ్యాక్సిమం అప్లికేషన్లు నేను రెగ్యులర్ చూస్తా కదా, 90% ఆఫ్ ద అప్లికేషన్లు అక్కడ డిమాండ్ లేకున్నా కూడా నన్ను 20 లక్షల కట్నం తెమ్మన్నాడు, 5 లక్షల కట్నం ఫిజికల్ హెరాస్మెంట్, డౌరీ, ఇవి రెండిటి మీద రాస్తారు. కొట్టాడు, లేకపోతే మర్డర్ చేస్తానికి ప్రయత్నించాడు, లేకపోతే ఇంకో XYZ అనేది రాస్తారు. రెండే ప్రధానంగా రాసేది, రెండు. 498 అంటే ఏంది, మానసికంగా కావచ్చు. కానీ దీన్ని ప్రూవ్ చేయలేం కదా సార్, దీన్ని ప్రూవ్ చేయలేం. అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం మనం. ఎట్లా ప్రూవ్ చేయొచ్చు ఒక విషయాన్ని అనేది, కోర్టులో ఒక విషయాన్ని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అనేది మాట్లాడదాం. ఆడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇది 498 డెఫినేషన్. ఇది తర్వాత అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి నా దగ్గర నుంచి విడిపోయి 7 సంవత్సరాలు అయింది సార్, ఇప్పుడు కేసు వేసిందని ఒక పదం వాడతారు. లేకపోతే 60 సంవత్సరాలు. కొంతమంది ఇప్పుడు లేటెస్ట్ అంటే మాకు స్టార్ట్ అయింది ఏంటంటే, ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పిల్లలు యూఎస్లో ఉండటమో లేకపోతే ఎక్కడో ఉండటమో, వీళ్ళు ముసలోళ్ళు ఇద్దరే ఉండి అలాగే కొట్లాడుకొని మళ్ళీ వచ్చి కూర్చుంటారు. సార్ నాకు కౌన్సిలింగ్ వస్తే నేను షాక్ అవుతున్నా. పెళ్ళి 40 ఏళ్ళు అయింది, ఈయనతోటి నేను ఇంకా పడలేను. మైగ్రేషన్ లో పిల్లలు ఎట్టో సెటిల్ అయిపోవడం, వీళ్ళిద్దరు ఖాళీ కూర్చొని ఇన్ని రోజులు ఉరికారు. ఇప్పుడు ఖాళీ ఉండడానికి వీడేవాడు వాడేవాడు అని ఇట్లా చూసుకుంటారు. చూసుకుంటే వీటితో 2 రోజులు కాపురం చేసి నమ్మకం వచ్చి కూర్చుంటున్నారు. ఇది ఒక ట్రెండ్ నడుస్తున్నది.
498A గురించి ఓపెన్గా చెప్పాలంటే ఏంటంటే 498A ఒక భార్య భర్త మీద కానీ కుటుంబ సభ్యుల మీద కానీ కేసు పెడతానికి టైం లిమిటేషన్ ఏం లేదు. ఓ భార్యాభర్తలుగా ఉన్నంత కాలం మరి కోర్టు చెల్లదని డైవర్స్ చెప్పారు ఇచ్చేది. సార్. 7 years తర్వాత చెల్లదు. ఎవరు ఇది చెప్పారో ప్రతి మొగుడు చెప్తాడు, తప్పది. ప్రతి మొగుడు అది చెప్తాడు, తప్పది నేను చెప్తున్నా ప్రతి కదా. ఇంటి పక్కన ఉన్న ఆచమ్మ పోచమ్మ చెప్తారు, అది ఎల్లయ్య అందరికీ పొల్లయ్య కూడా తెలవకనే చెప్తున్నారు. అందుకనే అంత స్పష్టంగా మీకు చెప్తున్నా 498A విడిపోయిన తర్వాత కూడా వేయచ్చా? విడిపోయిన తర్వాత వేయనీకి లేదు. విడిపోవడం అంటే కోర్టు నుండి విడిపోవడం కాదు. అదే చెప్తున్నా వేయచ్చు దానికి. ఓ, మీకు అదే చెప్తున్నా ఇద్దరు ఓకే. వ్యక్తులు విడిపోయినా కూడా వేయచ్చు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నంత కాలం 498 అనే కేసు వేయచ్చు. ఓకే. దీనికి లిమిటేషన్ ఏం లేదు. అందరూ వచ్చి ఏం చెప్తారు, అమ్మ నా పిల్ల నా దగ్గర 2 years అయింది విడిపోయి, ఉమ్, ఓకే ఉమ్, కాబట్టి 498 పెట్టనీకి లేదనో, లేకపోతే 40 సంవత్సరాలు నీతో మంచిగా గడిపినా కదా ఇప్పుడు 41 సంవత్సరాలు వచ్చి నన్ను హరాస్మెంట్ చేస్తున్నాను అన్నికి లేదు. లేదు. ఉమ్, ఒక భార్య భర్తగా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కొనసాగినంత కాలం వాళ్ళిద్దరు అందులో భార్య వెళ్ళి 498 కేసు పెట్టచ్చు. దానికి లిమిటేషన్ అంటే ఏం లేదు. ఉమ్, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలా. ఉమ్, తర్వాత ఏంది అంటే ఇప్పుడు అది నిలబడుతుందా నిలబడదా కోర్టులో అది అనేది సెకండరీ విషయం. అది అదే ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్ని బట్టి అక్కడ ఎవిడెన్స్ని బట్టి అది నిలబడదా అనేది సెకండరీ విషయం. అది మూడో విషయం ఏంది అంటే ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే 498A అనేది భర్త గెలిచిన తర్వాత మళ్ళీ భార్య మీద యాక్షన్ తీసుకోవచ్చా అని అడుగుతారు. వేసుకోవచ్చు సార్, కానీ ఎవరికో ఓపిక ఉంటుంది సార్. ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు తిరిగి కోర్టు అంటే ఏంటి, కోర్టు యొక్క వ్యవహారం ఏంటి అనేది మొత్తం పిక్చర్ కనపడుతుంది. దాని తర్వాత నెలలు అంతా నేర్చుకొని వచ్చి భార్య మీద వేస్తున్నారు. ఓ అవుందా? అంతా నేర్చుకుంటారు కదా. జాగ్రత్త పడండి అమ్మా. ఆడవాళ్ళు ఫాల్స్ కేసెస్ వేసేటప్పుడు ఒకవేళ మగవాళ్ళు గెలిచారు అని అంటే మళ్ళీ తిరిగి ఈ నాలెడ్జ్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ మహిళల మీద వేయడం అనేది స్టార్ట్ అవుతుందంటే సార్ ఇప్పుడే చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండండి. అది కాబట్టి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఏం చేయలేదు కదా సార్ అంటే, నువ్వు ఏం చేసినావో చేయలేదని ఎవరు చెప్పాలా? కోర్టు చెప్పాలా. ఓకే. నువ్వు 3 ముళ్ళు కడుతున్నావు అంటే ఇది నా డైలాగ్ అన్నట్టు ఇంకా మరి నువ్వు ఒక 3 ముళ్ళు కడుతున్నావు అంటే నువ్వు ఒక 5 కేసులు సంకలు పెట్టుకున్నట్టు. శుభమాని 3 ముళ్ళు కడుతూ ఉంటే వ్యవస్థ అట్లా తయారైంది. నన్నేం చేయమంటారు? వ్యవస్థ అట్లా తయారైంది. మనం ఎవరిని 498 అందరి జీవితాలలో maintenance. కాదు, అందరి ఇళ్ళకి వెళ్ళి నేను మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటారు విడిపోండి అని చెప్పాను కదా. నా దగ్గరకు వాళ్ళు వచ్చిన వాళ్ళకి వస్తున్నారు చెప్తున్నా కదా. మరి నేను అంతే. యా. ఇప్పుడు అందరూ నువ్వు కమర్షియల్ అడ్వకేట్వి లేకపోతే నువ్వు డైవర్స్ అందరికి ఇచ్చేస్తున్నావు, కుటుంబాలు నాశనం చేస్తున్నావు అంటే నేను అందరింటికి పోయి దాయాలా నీకు విడాకులు ఇస్తారా అని చెప్పి వాళ్ళ మధ్యలో కూర్చొని విడాకులు ఇప్పిస్తున్నాను ఏంది నేను. కమర్షియల్ అడ్వకేట్ అంటే ఎవరు ఫీజులు తీసుకోకుండా పని చేస్తారా? ఎగ్జాక్ట్లీ ఆ? సార్, తప్పదు. వచ్చిన వాళ్ళందరికీ నువ్వు డైవర్స్ తీసుకో అంటే నీకు ఎంతో గొడవ అవుతుంది, నా దగ్గరికి వస్తావు. ఎగ్జాక్ట్లీ. నేను కొన్ని 100 సార్లు చెప్పిన నేను డైవర్స్ అంటే ఇచ్చే ఇక్కడ- అడ్వకేట్ని కలిపి అడ్వకేట్ని కాదు, కలవడానికి 2 వ్యక్తులకు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది, థర్డ్ పార్టీ అవసరం లేదు. నా ఎగ్జాక్ట్లీ. దగ్గర రాకండి చెప్తున్నా. కలిసే ఉద్దేశం నా దగ్గర రాకండి, మీకు డైవర్స్ కావాలని నా దగ్గర రాండి ఇప్పిస్తా అని చెప్తున్నాను. Yeah. డైవర్స్ ఇప్పిస్తానికి చట్టాలనే కానీ కలపడానికి ఏం చట్టాలు ఏం లేవు. అది అది సమాజం మరి చేయాల్సింది, నేనే వ్యవస్థ చేయాలి, చేయాల్సింది నేనే సార్. చేస్తాను, ఆ కలిపే ప్రయత్నాలు నన్ను ఇదిగో మాలాంటి వాళ్ళని చేస్తున్నాం నన్ను కదా. చూస్తే నేనేం చేస్తా. ఆహా, మాలాంటి వాళ్ళని చేస్తున్నాం కదా కలిపే డైవర్స్ ప్రయత్నాలు. తీసుకోకుండా ఉండడానికి మీరు అన్నట్టు మార్కెట్లో కొన్ని 100 మార్గాలు ఉన్నాయి. అవును. మీరు అవి పాటించకుండా మీకు నచ్చినట్టు చేసుకొని వచ్చి నేను 1 weekలో పెళ్లి చేసుకున్నా, అమెరికాలో ఆడవాళ్ళలో ఉండి నేను అన్ని చక్కగా చూసుకోలే నువ్వు అడిగి, లేకపోతే నేను అంతా మంచిగానే అనుకున్నా అది వాళ్ళ కారు వాళ్ళదే అనుకున్నా తీరా తెలిసిన వాళ్ళది కాదని నువ్వు చెకింగ్స్ మీరన్నట్టు వీళ్ళు భ్రమల్లో బ్రతికి తర్వాత వాస్తవాలను జీర్ణం చేసుకోలేనటువంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి, ప్రీ మ్యారిటల్ అగ్రిమెంట్కి వెళ్ళండి, డైవర్స్ రావు అని. ఈ పెళ్ళి అయిన తర్వాత మీరు ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరిగే బదులు పెళ్లి ముందు తిరగండి, పెళ్లి తర్వాత సుఖంగా ఉండండి. సార్ పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉంటారు కానీ మీరు ఎక్కడ ఉన్నారు సార్? పెళ్లి ఎలా ఉంటుందని ముందే వినడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అట్లా కాబట్టి మనం చెప్తున్నాం క్లియర్గా అందరికీ. పెళ్ళికి ముందు మళ్ళీ 1,00,000 సార్లు చెప్తున్నా నేను, పెళ్లి చేసుకోవాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి. దెబ్బ తగిలిన తర్వాతనే దాని అవసరం ఏంటనేది వాడికి కనిపిస్తుంది. ముందే జాగ్రత్త పడమంటే ఇక్కడ ఎవరు కూడా పడట్లేదు. మీరు అన్నట్టు పెళ్ళి అనేది మీరు నేను కొన్ని 100 సార్లు పెళ్ళి అనేది మొత్తుకున్నాం. కరోనా వైరస్ లాంటిది, అది వస్తుందని చెప్పి ముందే ఇంజక్షన్ వేసుకోవాలా. వేసుకున్నా వస్తుంది కదా. ఆ వైరస్ చాలా డేంజర్, అది వచ్చిందంటే బాడీని కొట్టేస్తుంది. ఇతర వైరస్ లెక్క టైఫాయిడ్ తర్వాత ఈ డెంగ్యూ టైప్లో కాదు, వాటిని కంట్రోల్ చేయొచ్చు, మీరు కంట్రోల్ చేయలేవు. కాబట్టి ప్రతిసారి మీరు చెప్పిన సూత్రం పని చేయదు. పెళ్లి కరోనానా, పెళ్లి చేసుకున్న పార్ట్నర్ కరోనానా? ఎవరైనా ఇద్దరట్నే ఉన్నారు మార్కెట్లో. అది భద్రం బీ కేర్ఫుల్ అని
అది మీకు బాగా వర్తిస్తుంది సార్. నేను ఆ పాడిన తర్వాత మీరు ప్రతి అనిపించింది, ఒక్కళ్ళ ముందు అదే పాడతారు కదా. కాదు, ఆ పాడిన తర్వాత అనిపించింది రామ్ గోపాల్ వర్మ నన్ను ఇంటర్వ్యూ చేసిండు కదా, నీ డైవర్స్ ఎక్స్పెక్ట్ అయింది 20 సంవత్సరాలకి ఆయనే కాదు సార్, ఆయన అందుకే మిమ్మల్ని అంత ఫేవర్ చేస్తాడు, ముందే గమనించాడు కాబట్టి. అనుకున్నా నేను ఫేమస్ కావడం, నేను కాదు కదా డైవర్స్ ఎక్స్పర్ట్. ఆయన 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితం ప్రపంచానికి చెప్పేసిండు అనిపించింది. కాబట్టి డైవర్స్ రేషియో పెరిగిపోయింది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేనైతే రికమెండ్ చేస్తాను దానికి దగ్గరుండి. చాలా చాలా అవసరము, పేరెంట్స్కి కూడా అవసరం. ముఖ్యంగా నేను చెప్తున్నా, పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రమే కాదు, పేరెంట్స్కి కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవసరము. ఎందుకు అవసరము అనంటే, మీరు అసలు ఎలాంటి వ్యక్తిని తీసుకొస్తున్నారు మీ పిల్లలకి, ఏ సంబంధం చూస్తున్నారు, ఏ కోణాల్లో చూస్తున్నారు, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, రేపు పొద్దున సమస్యలు వస్తే ఎలా ఫేస్ చేయాలి అనేటటువంటి విషయాలు. అలాగే పెళ్లి చేసుకునేటప్పుడు ఎందుకన్నా మంచిది మీరు ఒక అగ్రిమెంట్లో ఉన్నారంటే మీరు సేఫ్ సైడ్గా ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, పెళ్ళికి వెళ్ళాలి అనుకునే ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకుందాము. ఇప్పుడు మీరు కోర్టుల చుట్టూ తిరిగి ఆస్తులు పోగొట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి అప్పులు పాలయ్యేటప్పుడు అన్ని పాలయ్యే కంటే కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి తీసుకున్నారు అని అంటే మీకు చాలా వరకు దాని మీద అవగాహన వస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.